కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ పీసీ ఘోష్ నిబంధనలు పాటించలేదని కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని చెప్పారు. రిపోర్టును కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదన్నారు. కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని హైకోర్టుకు వివరించారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కేసీఆర్ కు నష్టం వచ్చేలా నివేదికలు తయారు చేశారన్నారు. వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, దీనికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలో దురుద్దేశం ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 600 పేజీల రిపోర్టు స్టడీ చేసేందుకు ప్రభుత్వం 3 మెన్ కమిటీ వేసిందన్నారు సుందరం. కమిటీ 60 పేజీల రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ 60 పేజీల రిపోర్టు కూడా తమకు ఇవ్వలేదన్నారు. కోర్టులో సమర్పించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్లో డౌన్లోడ్ చేశామని చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ సరిగ్గా లేదని తెలిపింది న్యాయస్థానం. కాళేశ్వరం రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పారు. కిరణ్ బేడీ కేసుకు కాళేశ్వరం కమిషన్ కేసులు తేడాలున్నాయని చెప్పారు. తాము దాఖలు చేసే కౌంటర్లో మరిన్ని వివరాలు జతపరుస్తామన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని హైకోర్టును కోరారు ఏజీ. మరోవైపు కాళేశ్వరం కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ పారదర్శకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. కమిషన్ అంశాలను విచారించిందని, చర్యలపై ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. అసెంబ్లీలో రిపోర్టును చర్చిస్తామనడం సబబేనన్నారు. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు కాళేశ్వరం కమిషన్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించింది హైకోర్టు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని అడిగింది. అయితే అసెంబ్లీలో రిపోర్టును ఎప్పుడు ప్రవేశపెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు ఏజీ. దీనిపై సమాధానం చెప్పడానికి సమయం కావాలని కోరారు. సాయంత్రం 4 గంటల వరకు సమాచారం తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. అయితే ఏజీ రేపు సమాధానం చెప్తాననడంతో విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.